మీ చర్చ్‌కి క్రిస్మస్‌కి నేను వచ్చినట్టున్నాను. సో, మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ దేవుడు ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకిచ్చిన ఈ కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఒకవేళ మీకు ఆహ్, నెట్‌వర్క్ ప్రాబ్లమ్ అయితే స్లో అవుతుంది అని అనుకుంటే మీరు వీడియోస్ ఆఫ్ చేసేయాలి. బోత్ వీడియో ఆఫ్ చేసి మ్యూట్ చేసుకుంటే మీకు నెట్‌వర్క్ స్పీడ్ ఉంటుంది. అందరూ వీడియో ఆన్ చేస్తే కొంచెం ప్రాబ్లమ్ వస్తది. సో, జూమ్‌లో అదో ప్రాబ్లమ్ ఉంది. కాబట్టి ఎలాగో నేను కనబడతాను కాబట్టి మళ్ళీ మీరు లాస్ట్‌లో మనందరం కలిసినా పర్వాలేదు. ఎందుకంటే వాక్యం మధ్యలో ఆ డిస్టర్బెన్స్ లేకుండా నేను అదొకటి అడుగుతాను. ఒకళ్ళు ఇద్దరు అయితే ఓకే. కానీ అందరూ వీడియో ఆన్ చేసుకుంటే కొంచెం ప్రాబ్లమ్ వస్తుందని జ్ఞాపకం చేసుకుంటాను. ఓకే. సో, ఈరోజు మనకి ఇవ్వబడిన అంశం ఏంటి అనంటే టాపిక్ ఏంటంటే ఆహ్, ఆహ్, బీ ఎ కాజ్ ఫర్ ద చేంజ్ లేకపోతే మార్పు కోసం అనే ఒక పాయింట్ మీద మాట్లాడడం జరుగుతుంది. సో, మార్పు కోసం అన్నప్పుడు ఇందాక బ్రదర్ ఒకాయన ప్రార్థన చేస్తూ ప్రభా ఇంకా మాలో మార్పుని ఆహ్, ఇంకేమన్నా కోరుకుంటున్నావా? ఇంకా మేము మార్పు చెందవలసిన విషయాలు ఏమన్నా ఉంటే గనుక అది మాతో మాట్లాడండి అని ఆయన చాలా మంచిగా ఆయన ఆ మాటని ఉపయోగించారు. అయితే క్రైస్తవులుగా నేను ఒకటి అడుగుతున్నాను. అదేంటే మారు మనసు అన్నాం కదా! నిజంగా మారు మనసు పొందామా అనే ఒక సూటిమైన ప్రశ్న నేను వేస్తున్నాను. సో, మారు మనసు అనగానే చాలా మందికి ఉన్న మాట ఏంటంటే మారు మనసు అంటే ఇంగ్లీష్‌లో రెపెంటెన్స్ అంటారు. దాన్ని గ్రీక్ మాట మెటనోయా అంటే అర్థం ఏంటంటే చేంజ్ ఆఫ్ మైండ్ నాట్ హార్ట్. ఇది మారడం. మైండ్ మారడం. హృదయం మారడం గురించి మాట్లాడట్లేదు వాక్యం. సో, క్రైస్తవులు నిజంగా మారు మనసు వచ్చిందా అనంటే ఇప్పుడు ప్రశ్నించుకోవాల్సిందంటే నిజంగా నా ఆలోచన విధానం మారిందా? అది మారు మనసు. మనం ఏం చేస్తామంటే ఆ పదాన్ని ఒక మత సంబంధమైన పదంగా మార్చేసి, ఒక రిలీజియస్ టర్మ్‌గా మార్చేసి మారుమనసు అని అంటే ఏంటి అనంటే, ఇంతకుముందు నేను తాగేవాడినండి, ఇప్పుడు తాగడం మానేశాను. ఇంతకుముందు అలా ఉండేవాడిని, ఇప్పుడు అది చేసి మానేశాను అంటాడు. సో, అది మారుమనసు కాదు. మారుమనసు ఏంటంటే, నువ్వు ఒక క్రైస్తవులాగా ఆలోచించగలుగుతున్నావా? అంటే ఉదాహరణకి, మీరు పెళ్ళిళ్ళ దగ్గర కట్నాలు తీసుకోవడం మానేశారా? అబ్బాయిని, అమ్మాయిని సమానంగా చూడగలుగుతున్నారా? ఇది మనసు మారడం అంటే. ఆలోచన విధానం మారడం అంటే. అవి మాత్రం మారవు మనకి. పెళ్ళిళ్ళ దగ్గర కట్నాలు మామూలే. ఇవన్నీ చేసుకొని క్రైస్తవులు ఏం మాట్లాడతారంటే మారు మనసు గురించి మాట్లాడుతున్నారు. అది మారు మనసు కాదు. మారు మనసు అంటే మనసు మారడం. ఈ ఆలోచన మారడం. ఆలోచన శైలి మారడం. దాని గురించి మాట్లాడతాము. సో, ఈరోజు మనకు ఆ పాయింట్ ఏంటి అనంటే, నిజంగా నేను మారు మనసు నాకు పొందానా? అసలు నిజంగా నా మనసు మారిందా? అని నేను దేవుని వాక్యం మాట్లాడుతుంది. మనసు మారి రూపాంతరం చెందాలి అంటారు. అయితే మనం ఈ యొక్క ఈరోజు మన పరిస్థితులు బయట ఉన్న ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు చాలా మంది ఆల్మోస్ట్ నియర్లీ మోర్ దాన్ 50 మెంబర్స్ జూమ్ కాల్‌లోకి దీంట్లోకి వచ్చారు. మంచిది. కానీ ఈరోజు ఇదే టైంలో కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది, ఇంకా చెప్పాలంటే కొన్ని కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా బారిన పడి వాళ్ళకి ఏ రోజు ఎలా ఉంటుందో మనకు తెలియని పరిస్థితి. ఇందాకే నాకు ఫ్రెండ్ ఒక ఆయన ఫోన్ చేసి చెప్తా ఉన్నాడు. తను యూఎస్‌లో ఉన్నాడు. తన పేరెంట్స్ వాళ్ళ మదర్‌కి పాజిటివ్ వచ్చింది. సో, ఏదైనా హాస్పిటల్ కావాలంటే చివరికి రాజమండ్రిలో హాస్పిటల్స్ లేని పరిస్థితులు. సో, ఇలా చూస్తున్న పరిస్థితుల్లో ఎక్కడ ఫెయిల్ అయ్యాము అన్న మాటలు మనం ఒకసారి ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఎక్కడ మనం ఫెయిల్ అయ్యాం? ఎక్కడ ఫెయిల్ అయ్యాము అనంటే, ఒకటి మనం గమనించాలి. మనము వ్యక్తిగతంగా మనం ఫెయిల్ అయ్యాం. సో, కరోనా ఇలా అయినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దేవుడు తీసేస్తే బాగుండును కదా! అసలు దేవుడు దీన్ని అనుమతించకుండా ఉంటే బాగుండును అని మనం మాట్లాడదు. దేవుడు అసలు ఈ కరోనా ఇవ్వకుండా మాట్లాడితే కరోనా దేవుడు ఇవ్వలేదే. నువ్వు తెచ్చుకున్నావు. సో, ఒక దేవుడిచ్చిన నియమాల్ని నువ్వు వ్యతిరేకించి జీవించినప్పుడు ఇలాంటి వ్యాధి మనకి ప్రపంచం మీద వస్తా ఉంది. అయితే మనమందరం ఇలా కూర్చొని ఈరోజు ఆలోచిస్తా ఉన్నాం. చాలా మంది మీరందరూ ఈ యొక్క సెమినార్‌కి లేకపోతే ఈ యొక్క టాక్‌కి కూర్చున్నారంటేనే మీరందరూ సేఫ్ జోన్‌లో ఉన్నారని నాకు అర్థమవుతుంది. లేకపోతే మీరు హాస్పిటల్‌లో మీ మీ మన ప్రియమైన వాళ్ళు హాస్పిటల్‌లో ఉంటే, మన కుటుంబ సభ్యులు హాస్పిటల్‌లో ఉంటే, ఈ జూమ్ మీట్‌లో మనం కూర్చోలేం. అయితే మనకు దేవుడు ఈ అవకాశాన్ని ఇచ్చాడు. ఈ అవకాశాన్ని మనం ఎట్లా ఉపయోగించుకున్నాం? నాకు ఇవ్వబడింది 45 మినిట్స్ కాబట్టి నేను 8, 5, 8, 10 లోపలనే నేను క్లోజ్ చేస్తాను. అయితే ఒక మాట ఏంటంటే కేంద్ర ప్రభుత్వాన్ని మనం చూస్తున్నప్పుడు, మోదీ గారిని మనం చూసినప్పుడు, ఈరోజు చెప్పాలంటే ఈరోజు ఇలా అవ్వడానికి గల కారణం ఏంటంటే ఒక అట్టర్ ఫెయిల్యూర్ గవర్నమెంట్. గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది. ఇంకా చెప్పాలంటే. ఎందుకనంటే తనకి ఎంతసేపు ఒక హైందవ మతాన్ని కాపాడుకోవాలి, లేదా గోమాతని కాపాడాలి, లేదా వాళ్ళ సంస్కృతిని కాపాడాలి అని చెప్తూ వాళ్ళు దాని మీద ఉన్నంత ఫోకస్ ప్రజల యొక్క ప్రాణం మీద కాపాడాలి అనే దాని మీద లేని పిఎం అనుకున్నాడు. చాలా బాధాకరమైన విషయం. సో, దేవుని యొక్క వాక్యము మీరు ఆలోచించండి. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే అమెరికన్ గవర్నమెంట్ ఆల్రెడీ మనకి చెప్పింది అదేంటంటే వాక్సిన్
వాళ్ళు ఫ్రీగా ఇవ్వడానికి వస్తుంది. ఈవెన్ ఈఎన్ఓ ఈ రోజు ప్రకటించింది, నిన్న అనుకుంటా ప్రకటించింది, ఐక్యరాజ్య సమితి వాళ్ళు అన్నారు మేము ఇస్తామంటే ఇక్కడ ఇండియా నుంచి ఎస్ అని తీసుకోవడానికి వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు ఇండియా. ఎందుకు అనంటే ఒక ఫారెన్ వ్యాక్సిన్ కానీ ఇండియా వస్తే ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఇండియన్ బిజినెస్ పడిపోతుంది. వీళ్ళు వ్యాక్సిన్ చేశారు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే వ్యాక్సిన్ ముందు మన పౌరులకి ఇవ్వకుండా మన కొంత ఉంచుకొని మిగతా కొంతనేమో ఫారెన్ దేశాలకి ఇతర దేశాలకి అమ్మేసిన మన నాయకుడు పిఎం. సో మీరు ఆలోచించండి, అదేంటంటే తన బిజినెస్ చాలా ప్రాముఖ్యం. ప్రజల యొక్క లేదా పౌరులు వాళ్ళని కాపాడాలి, వాళ్ళ కోసం నేనేదో చేయాలి, వాళ్ళు ఇంతమంది చనిపోతున్నారు అనేది లేదు. ఇప్పుడు పిఎం ఫోకస్ అంతా ఏంటంటే నెక్స్ట్ మంత్ జూన్ కల్లా ఏంటంటే తనకి పిఎం ఒక ఇల్లు ఢిల్లీలో కడుతున్నారు, ఆ ఇల్లు కంప్లీట్ అయిపోవాలి. కానీ ఇదే అమెరికన్ ప్రెసిడెంట్ బైడెన్ వాళ్ళకి జూన్ అమెరికా దేశం యొక్క స్వాతంత్ర రోజు వస్తుంది, ఆ రోజుకి 0 చేసేయాలని ఆయన ప్రయత్నం చేస్తాడు, నేను ఇల్లు కట్టుకుంటాం. ప్రజల మీద విపరీతమైన పన్నులు చెల్లించి జిఎస్టీ 8%, 18% అని చెప్పేసి మన మీద పన్నులు వేసి ఆ పన్నులతో ఒక 2,500 కోట్లతో ఒక విగ్రహం కట్టిన మన పిఎం. మీరు ఆలోచించండి, ఇవన్నీ మీకు చెప్తున్నంటే వాక్యం చెప్పమంటే రాజకీయాలు చెప్తున్నారేంటండి అని మీరు అంటారు కదా. వాక్యం చెప్పమంటే రాజకీయాలు చెప్తారేంటి, ప్రపంచం గురించి ఎందుకు మాకు? ఇలాగే క్రైస్తవులు అనుకోవడం వల్ల దేంట్లోనికి మనం వెళ్ళలేదు. యేసు ప్రభువు వయసునందును జ్ఞానమందు దేవుని దయందు మనుషుల దయందు వర్ధిల్లాడు. అంటే ఆయన ఫిజికల్ గా, ఇంటెలెక్చువల్ గా, సోషల్ గా, స్పిరిచువల్ గా అన్ని డైమెన్షన్స్ లో ఎదిగాడు. కానీ ఈ రోజు మన సంఘాల్లో ఓన్లీ స్పిరిచువాలిటీ అనేది మాట్లాడతాం, సోషల్ ఇష్యూస్ లో మనం మాట్లాడలేదు. యేసుక్రీస్తు ప్రభువు మీరు చూశారు ప్రకటన గ్రంథము, అది ప్రకటన గ్రంథం అంతా ప్రపంచం యొక్క చరిత్ర గురించి, ప్రపంచం యొక్క పొలిటికల్ సిస్టమ్ గురించి యేసు ప్రభు మాట్లాడుతుంది. అదే ప్రకటన గ్రంథం అంతా. 7 సంఘాల మధ్య నుంచి, 7 దీపస్తంభాల మధ్య నుంచుని దేవుడు ప్రపంచం యొక్క పాలిటిక్స్ మాట్లాడుతుంటే క్రైస్తవులు ఏంటంటే యేసు ప్రభువుని నమ్ముకోండి మీకు ఉద్యోగాలు వచ్చేస్తాయి, యేసు ప్రభువుని నమ్ముకోండి మీకు స్వస్థతలు వస్తాయి, యేసు ప్రభువుని తీసుకోండి మీకు అప్పులు తీరిపోతాయి. ఇక్కడ అయిపోయాము. ఎక్కడి నుంచి మన మనసు మారాలి ఈరోజు? అసలు దేవుడు దేనికోసం మనం పిలిచాడు అన్న విషయాలు మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. యెహెజ్కేలు గ్రంథంలో ఇలా అంటాడు, 34వ అధ్యాయం మీరు తీయడానికి ట్రై చేయండి. యెహెజ్కేలు 34వ అధ్యాయం, ఒకవేళ తెలుగు బైబిల్లో ఉన్న వాళ్ళు 716 పేజ్ నెంబర్ లో ఉంది. 716 716 పేజ్ నెంబర్ తెలుగులో. దాంట్లో యెహెజ్కేలు 34వ అధ్యాయంలో నేను 2వ వచనం లేదా 1వ వచనం నేను చదువుతున్నాను చూడండి. ఇక్కడ ఏమంటాడంటే, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిస్తుంది. యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలా సెలవిస్తుంది అంటే ప్రవక్త మాట్లాడుతున్నాడు, నరపుత్రుడా ఇశ్రాయేలు కాపరుల గురించి ఈ మాట ప్రవచించము. నా కాపరులతో ఇట్లా ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపులో నింపుకుని ఇశ్రాయేలు కాపరులకు కాపరులు గొర్రెలు మేపవలను కదా. మీరు కొవ్విన గొర్రెలు వధించి కొవ్వు తిని బొచ్చును కప్పుకుందరు గాని గొర్రెలను మేపరు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగం గల వాటిని స్వస్థతపరచరు, మీరు గాయపడిన వారికి కట్టురు, తోలు వేసిన వాటిని మరలా తీసుకుని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే కాదా, మీరు కఠిన మనస్కులై బలత్కారంతో వాటిని ఏలుదురు. మీరు చూడండి ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు ఏమంటాడు తెలుసా, ఇక్కడ మాట్లాడుతుంది, ఇక్కడ సంఘ కాపరుల గురించి మాట్లాడదు, పొలిటికల్ సిస్టమ్, ఇశ్రాయేల్ యొక్క రాజులు, ఆ పొలిటికల్ సిస్టమ్ గురించి అసలు ఇది ప్రతి దేశం యొక్క కాపరులకి దేవుడు ఇస్తున్నాడు. నాయకులు చెప్తున్న మాట అంటే, నేను నా ప్రజలను అప్పచెప్పి గొర్రెల్ని చెప్పి కాయమని కాపరు నియమిస్తే ఈ కాపరులు గొర్రెలు కాయడం మానేసి గొర్రెల యొక్క కొవ్వు తింటున్నారు. కాయండ్రా అంటే కాయడం మానేసి జిఎస్టీ 18% వేసేసి ఈరోజు కొవ్వు తింటున్న మన పిఎం మోదీ లాంటి కొవ్వు తింటున్న కాపరులు మన దేశంలో ఉన్నారు. అందుకని దేవుని వాక్యం ఇంకా కిందకు వచ్చినప్పుడు అంటాడు, కాబట్టి 7వ వచనం అన్నాడు, కాబట్టి కాపరులారా యెహోవా మాట ఆలకించండి. కాపరు లేకుండా నా గొర్రెలు దోపుడు సొంపు సకలమైన అడవి మృగములకు ఆహారమైంది. కాపరులు ఆ గొర్రెలను విచారించరు, తమ కడుపు మాత్రమే నింపుకుందరు కానీ గొర్రెలను మేపరట. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. కాబట్టి కాపరులారా యెహోవా మాట ఆలకించుడి. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నా జీవము తోడు నేను ఆ కాపరులకు విరోధనైతిని, నా గొర్రెలను వచ్చి వారి యొద్ద విచారించదు, వారి గొర్రెల మేపుట మాన్పించదు. ఇకను కాపరులు తమ కడుపును నింపుకొన జాలకయ్యుందురు, నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోటి నుండి వారిని తప్పించదు. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు అంటూ 11వ వచనం అంటాడు, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఇదిగో
నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొను. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపుర్లు వాళ్ళకి వెతికినట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటిగలగా ఇక్కడ నుంచి మాట్లాడుతా ఉన్నాడు. చూస్తాం ఇక్కడ మాట్లాడుతున్న కాంటెక్స్ట్ ఏంటంటే, దేవుడు అంటున్నాడు నేను కాపురులు నియమించాను. ఎవరికంటే ఈ యొక్క జనాన్ని, అంటే గొర్రెలకి, అంటే మనకి ఆ ప్రజలకి నాయకులుగా కాపురులు నియమిస్తే వాళ్ళని కాయాలి కదా. కాయడం మానేసి వీళ్ళు ఏం చేస్తారంటే కొవ్వు తింటున్నారు, స్కామ్స్ లో ఉంటున్నారు, వాళ్ళ బిజినెస్ మీద ఫోకస్ చేస్తున్నారు. అందుకని అంటున్నాడు నా గొర్రెలను నేను కాసుకుంటాను, కాపురులకి నేను అప్పు చెప్పే పని లేదు. ఇది దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. సో ఏం మాట్లాడుతా ఉన్నాడు అనంటే, ప్రపంచంలో ఈ రోజు మనం చూసినప్పుడు ప్రపంచ పరిస్థితుల్లో పొలిటికల్ సిస్టమ్ మీరు చూడండి, ఈ రాజకీయ వ్యవస్థను మీరు చూడండి, పాడైపోతుంది. నాయకులు మారుతూనే ఉన్నారు. ప్రతి నాయకుడు వచ్చగానే ఎలక్షన్స్ లో కూడా అంటాడు మా పార్టీని గెలిపించండి, మేము దేశాన్ని మార్చేస్తాం, మీ జీవితాలను మార్చేస్తాం, మీకు ఇంకా ఏడుపు ఉండదు, కన్నీరు ఉండదు, ఏమీ లేకుండా మొత్తం చేసేస్తామంటారు. కానీ మీరు ఆలోచించవలసిందంటే ఇది కాదు. మీరు ఎన్ని పొలిటికల్ సిస్టమ్లు మారినా, ఎంతమంది సీఎంలు మారినా, పిఎంలు మారినా ఏదో కొంచెం బెనిఫిట్స్ కొంతమందికి వచ్చినాయేమో, కానీ పేదవాడు ఉన్నాడు, ధనవంతుడు అవుతానే ఉన్నాడు. పాపం పెరిగిపోతానే ఉంది. శాంతి లేదు, నీతి లేదు, యథార్థత లేని ఒక ప్రపంచంలో మనం తిరుగుతా ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి ప్రపంచంలో ఒక పేదవాడికి ఏం నిరీక్షణ ఇవ్వగలుగుతాం? ఏం నిరీక్షణ ఇస్తున్నాం? దేవుని వాక్యం మాట్లాడుతుంది అదేంటంటే, దేవుడు ఒక రాజ్యాన్ని కట్టబోతా ఉన్నాడు. నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, అదేంటంటే, ఒకవేళ మీరు ఎవరైనా ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నించండి. అదేంటంటే, మనము ఒక పండుగ చేసుకుంటాం. అదేంటంటే యేసు ప్రభు భూమి మీదకి వచ్చి ఆయన మన కోసం భూమి మీదకి వచ్చాడు అని చెప్పడానికి ఒక పండుగ ఉంది. ఏం పండుగ అది? ఒక ఫెస్టివల్ ఉంది. ఐడియా ఉందా? ఎవరన్నా ఆన్సర్ ఇవ్వచ్చు అన్మ్యూట్ చేసి. నాకు టైం లేదు కాబట్టి నేను చెప్పమంటే క్రిస్మస్. ఆయన నా పాపాల నిమిత్తం చనిపోయాడు అనడానికి ఒక ఫెస్టివల్ ఉంది, ఒక పండుగ ఉంది. అదేంటది? గుడ్ ఫ్రైడే. యా. ఆయన తిరిగి లేచాడు అనడానికి ఒక పండుగ ఉంది. అదేంటది? ఈస్టర్. ఈస్టర్. ఆయన రాజు అని చెప్పుకోవడానికి ఒక పండుగ ఉంది. అదేంటది? పామ్ సండే. యా, గుడ్ బ్రదర్. మీరు ఎవరో కానీ ఒకసారి వీడియో చూపించండి, మీ వీడియో. క్రిస్టియన్స్ కి యేసు, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. క్రిస్టియన్స్ కి పామ్ సండే అంటే ఈ మటల ఆదివారంలో యేసు ప్రభు రాజు అని చెప్పే పండగ. ఆ రోజు రాజు అని చెప్పడం మానేసి గాడిద గురించి చెప్తారు చాలా మంది. పామ్ సండే అందుకని అది గాడిద ఆదివారం కాదు, అది మట్టల ఆదివారం, రాజు ఆదివారం అది. కానీ ఈ రోజు మనకు అర్థం కానిది ఏంటంటే, దేవుని యొక్క వాక్యం చెప్తుంది అదేంటే, దేవుని యొక్క రాజ్యం రాయిపోతుంది, ఇది మనుషుల యొక్క రాజ్యం పడిపోయి దేవుని యొక్క రాజ్యం రాబోతుంది. అంటే ఇంకా బాగా చెప్పాలంటే, ఇది ప్రస్తుతం మోదీ రాజ్యం, జగన్ రాజ్యం, లేకపోతే అమెరికన్ ప్రెసిడెంట్ ఉన్నారంటే బైడెన్ రాజ్యం. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క మనిషి పరిపాలిస్తా ఉన్నాడు, ఒక్కొక్క పార్టీ పరిపాలిస్తుంది, వాళ్ళ రాజ్యం. దేవుని వాక్యం చెప్తుంది ఈ మనుషుల యొక్క రాజ్యం నుంచి దేవుని రాజ్యం రాబోతుంది. అందుకని దేవుని రాజ్యం సమీపిస్తుంది కాబట్టి మారు మనసుకున్నాను. ఎందుకు మనసు మార్చుకోవాలంటే ఇది డెమోక్రసీ, ప్రజాస్వామ్య పరిపాలన. ప్రజలు ఎన్నుకుంటారు, కానీ దేవుడే పరిపాలించే ఒక రాజ్యం రాబోతుంది. అది దేవుడు మనుషుల్ని పరిపాలిస్తారు, అది దేవుని రాజ్యం. అంటే ఈ రోజు మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తామంటే డెమోక్రసీ నుంచి థియోక్రసీకి వెళ్ళబోతున్నాం. అంటే దేవుడు అంటే మనుషుల పరిపాలించే పరిస్థితి నుంచి దేవుడే పరిపాలించే ఒక రాజ్యం కోసం వెళ్తా ఉన్నాం. మీకు అందుకని దేవుడు మాట్లాడుతున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది ఆత్మీయ సంబంధమైన బోధలు అని అనుకుంటారు చాలా మంది క్రైస్తవం. ఆయన కేవలం ఆత్మీయ సంబంధమైన బోధలు అయితే ఆయన, అందుకని చాలా మంది క్రైస్తవులకు అర్థం కాలేదు కాబట్టి ఆత్మల రక్షణలో అంటారు. ఆత్మను రక్షించడానికి వచ్చారు. యేసు ప్రభు ఆత్మను ఒకటే రక్షించడానికి రాలేదు, నా శరీరాన్ని మార్చి మహిమ శరీరంగా మారుస్తున్నాడు. నా శరీర పునరుత్థానం ఉంది, దాని గురించి మాట్లాడుతున్నాడు. నా ఆత్మ తిరిగి లేస్తుంది, దాని గురించి మాట్లాడుతున్నాడు. నా మనసు మారి రూపాంతరం చెందుతుంది, దాని గురించి మాట్లాడుతున్నాడు. నా బాడీ, నా స్పిరిట్, నా సోల్, నా మైండ్ కంప్లీట్ గా విమోచింపబడుతుంది. అందుకని యేసు ప్రభు వచ్చింది ఆత్మలో ఒకటే కాదు, వ్యక్తుల్ని విమోచించడానికి వచ్చాడు. సంపూర్ణంగా ఒక వ్యక్తిని విమోచించడానికి వచ్చాడు. ఈ హోలిస్టిక్ థింగ్ మనకు అర్థం కాలేదు కాబట్టి చాలా మంది క్రిస్టియన్స్ ఏం చేస్తారంటే యేసు ప్రభుని కేవలం మత సంబంధమైన విషయాల వరకే పరిమితం చేస్తారు. కేవలం మత సంబంధమైన విషయాల వరకే పరిమితం చేసి ఏమంటారంటే ఇది ఒక మత సంబంధం అంటే ఇంకా చెప్పాలంటే మన సంఘం ఎట్లా తయారంటే యోగా ఆశ్రమాల్లా తయారై.
యోగా ప్రక్రియలు ఏంటంటే సమాజం గురించి ఆలోచించకుండా శ్వాస మీదే ధ్యాస పెడుతూ ఉంటాడు. ఇంకేమీ ఆలోచించొద్దు అంటాడు. కానీ యేసు ప్రభు చెప్తున్న మాట అంటే అది కాదు. అదేంటే ఇదిగో నేను ఈ లోకానికి ఎందుకు వచ్చాను తెలుసా? గుడ్డి వారికి వెలుగివ్వడానికి, చూపు నొందడానికి కదా, ఆ చీకట్లో ఉన్న వాడికి వెలుగివ్వడానికి, చెరసాల్లో బందీలుగా ఉన్న వాళ్ళని విమోచించడానికి, హితవత్సరం పలకడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడో ఈ లోకానికి చెప్తా ఉన్నాడు. ఆయన వచ్చిన పర్పస్ ఏంటో చెప్తా ఉన్నాడు. అదేంటే ఈ రోజు పొలిటికల్ సిస్టమ్ పాడైంది. దేవుడు ఒక న్యూ పొలిటికల్ సిస్టమ్, ఒక రాజకీయ వ్యవస్థని ఆయన తీసుకురాబోతా ఉన్నాడు. అది నేను కల్పిస్తున్నాను అనుకోవద్దు. మీకు చూడండి, మీరు చూస్తే దానియేలు గ్రంథంలో మీకు ఇది కనబడుతుంది. దానియేలు గ్రంథము మీరు చూస్తే ఇక్కడ మొదటి 2 వచనాలు మీరు చూడండి, అలాగే 2వ అధ్యాయం చూడండి. దానియేలు గ్రంథము మీరు లేకపోతే అయిపోయిన తర్వాత మీరు చూడండి. దానియేలు గ్రంథంలో ఏం కనబడుతుందంటే నెబుకద్నెజరుకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనం ఇలా అంటున్నాడు. ఆ దర్శనం ఏంటంటే ఒక స్టాట్యూ ఉంది, ఒక విగ్రహం ఉంది. ఆ విగ్రహం తల ఏమో బంగారంతో చేయబడింది, ఈ భుజాలేమో సిల్వర్ తో చేయబడింది, వెండితో. ఆ తర్వాత ఉన్నది బ్రాంజ్, ఇలాంటివి ఐరన్ అండ్ క్లే ఇలాంటివి మనకు కనబడుతూ ఉంటాయి. సో దానికి ఇప్పుడు దానియేలు దాని అర్థం చెప్తా ఉన్నాడు నెబుకద్నెజరుకి. ఏం అర్థం చెప్తున్నాడంటే, నెబుకద్నెజరా, నేను ఒకసారి చదువుతాను చూడండి, ఈ మాటలు చూడండి, మీకు అప్పుడు అర్థమవుతుంది ఆ దేవుడు ఎంత ప్రపంచ చరిత్ర గురించి ఎలా మాట్లాడుతున్నాడో మీకు అర్థమవుతుంది. మీరు 2వ అధ్యాయము అయిపోయిన తర్వాత మొత్తం చదవండి. మీరు 25వ వచనం, 2వ అధ్యాయం 25వ వచనం చూస్తే ఎలా ఉంది. కావున రాజులకు భావం చెప్పగల ఒక మనుషును చెరపట్టుకుని యూదుల్లో నేను కనుగొంటుని రాజు సముఖమును మనం చేయగా దానియేలు త్వరగా రాజు సన్నిధికి తోడుకొని పోయాను. రాజు నేను చూచిన కలయు దాని భావము చెప్పటకు నీవు సఖ్యమా అని బెల్తెషెజరు అను దానియేలును అడగగా దానియేలు దాని గురించి మాట్లాడుతా ఉన్నాడు. మాట్లాడుతూ 29వ వచనంలో అంటాడు ఏమంటే, రాజా ప్రస్తుత కాలం గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకుని తాము పడక మీద పరుండి మనోచింతం గలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలుగుబోవు దానిని తమరికి తెలియజేశారు. అంటే భవిష్యత్తులో జరగబోతున్న విషయాల్ని దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు. ఇది మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండడం వల్ల ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజులకు దాని భావము తెలియచే నిమిత్తము తమరి మనసు యొక్క ఆలోచనను తాము తెలుసుకున్న నిమిత్తము అది బయలుపరచగలను అని చెప్పుకుంటూ అక్కడ చెప్తున్నాడు 31వ వచనం. రాజా తాము చూస్తుండగా బ్రహ్మాండముకు ఒక ప్రతిమ కనబడింది కదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపము గలదై తమరి ఎదుట నిలిచి ఉంది. ఆ ప్రతిమ యొక్క శిరసు మేలిమి బంగారము మైనడు, దాని రొమ్ము ఆ భుజములను వెండియు, దాని ఉదరము తొడలను ఎత్తడివి, దాని మోకాలు ఇనుపవు, దాని పాదములో ఒక భాగము ఇనుపది, ఒక భాగం మట్టిదై ఉన్నాయి. మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుపమును మట్టి కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములు తుత్తునీలుగా పెరగొట్టినట్టు తమకు కనబడింది. అంతటా ఇనుము, మట్టి, ఇత్తడి, వెండి, బంగారము ఏకముగా దంచబడి కళ్ళెములో చెత్త వలె కాగా వాటికి స్థలము ఎచ్చటనో దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయాను. ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయను అంటాడు. తాము కలిగిన కళ ఇదే, దాని భావము రాజు సముఖంలో నేను తెలియజేయను కనుక రాజా పరలోకమందున్న దేవుడు రాజ్యములను, అధికారమును, బలమును, ఘనతను తమకు అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజు అయినారు. ఇంకా అలా చెప్పుకుంటూ వచ్చినప్పుడు కిందకు మాట్లాడుతూ ఉంటాడు. అదేంటంటే ఇంటర్ప్రిటేషన్ ఇస్తాడు. ఇప్పుడు చదివేంత టైం లేదు కానీ మీరు చూడండి, దానియేలుకు వచ్చిన లేదు, నెబుకద్నెజరుకు వచ్చిన దర్శనంలో నెబుకద్నెజరు చెప్తున్నాడు, దానియేలు చెప్తున్నాడు నెబుకద్నెజరుకి దేవుడు భవిష్యత్తు గురించిన పొలిటికల్ సిస్టమ్ ని, ప్రపంచం యొక్క పరిస్థితులు దేవుడు నీకు రివీల్ చేస్తున్నాడు. అదేంటంటే మొదట మీరు పరిపాలిస్తున్నారు, మీరు బంగారం లాంటి పరిపాలన, మీకంటే తర్వాత ఇంకో రాజ్యం వచ్చి మిమ్మల్ని జయిస్తే వాళ్ళ ప్రపంచాన్ని జయిస్తారు, వాళ్ళు పరిపాలిస్తారు. అలా ఇంకొకళ్ళు చేస్తారు. సో ఇప్పుడు మనం 21st సెంచరీలో 21వ శతాబ్దంలో ఉన్న మనకి అర్థమవుతుంది. అదేంటే మొదట బబులోనియన్లు ప్రపంచాన్ని రూల్ చేశారు, తర్వాత పారసీకులు రూల్ చేశారు, పెర్షియన్స్ అని అంటారు, తర్వాత అలెగ్జాండర్ ది గ్రేట్ గ్రీస్ రూల్ చేసింది ప్రపంచాన్ని, తర్వాత రోమన్స్ రూల్ చేశారు. ఇప్పుడు మట్టి ఇనుము కలిసి పరిపాలిస్తుంది. అక్కడ మాట్లాడుతూ ఉంటాడు, ఆ ప్రజలు ఎలా ఉంటారు అంటే ప్రస్తుతం గురించి మాట్లాడతాడు. ఏమంటాడంటే కిందకు వచ్చినప్పుడు అంటాడు 41వ వచనం, పదములు వేళ్ళు కొంత మట్టుకు కుమ్మరి మట్టిదానిగా కొంత మట్టుకును ఇనుపదిగా ఉన్నట్టు తమరు
కనబడను కనుక ఆ రాజ్యములో భేదములు ఉంటాయి. అంటే ప్రస్తుతం రాజ్యం గురించి చెప్తున్నాడు, భేదాలు ఉంటాయి. అంటే అక్కడ కల్చర్ వేరు, ఇక్కడ కల్చర్, అమెరికన్ కల్చర్ వేరు, ఇండియన్ కల్చర్ వేరు, డిఫరెంట్ భేదాలు ఉంటాయి. అయితే ఇనుము బుర్రతో కలిసి ఉన్నట్లు కనబడింది కనుక ఆ రాజ్యములో అలాగుండును. ఆ రాజ్యము ఇనుము వంటి బలము గలదైండును. పాదముల వేలు కొంత మట్టుకునకు ఇనుపుగాను, కొంత మట్టుకు మట్టుగాను ఉన్నట్టు ఆ రాజ్యం ఒక విషయంలో బలముగాను, ఒక విషయంలో నీరసంగాను ఉంది. ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు అంటే ప్రస్తుతం పరిస్థితులు మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడుతుంటే ఒక రాయ వచ్చి ఆ విగ్రహాన్ని కొట్టింది. మొత్తం విగ్రహం కొలాప్స్ అయిపోయింది. ఆ రాయికి ఇక్కడ పెట్టిన పేరు ఏంటంటే అది దేవుని యొక్క రాజ్యం. అంటే ఏం మాట్లాడుతుంది తెలుసా? మనుషుల యొక్క రాజ్యం పడిపోయి దేవుని యొక్క రాజ్యం వస్తుంది. అంటే డెమోక్రసీ పాడైపోయి థియోక్రసీ, దేవుడే పరిపాలించే ఒక రాజ్యం రాబోతుంది. దానికోసం నువ్వు నేను ఎదురు చూస్తాను. అందుకని ఈ ప్రపంచంలో నువ్వు నేను ఎదురు చూసిన టైంలో ఎలాంటి రాజ్యం కోసం చూస్తావు నువ్వు నేను అనంటే దేవుడి యొక్క రాజ్యం వస్తుంది. అందుకే పరలోక ప్రార్థనలో మనకున్న మన ప్రార్థన ఏంటంటే నీ రాజ్యం వచ్చుగాక. నీ రాజ్యానికి ఏం వచ్చేయడం కాదు, ఆయన రాజ్యం భూమి మీద దిగుతుంది. యేసు ప్రభు అన్నాడు అదంటే నేనున్న స్థలాల్లో మీరు కూడా ఉండులాగన స్థలాలు సిద్ధపరచడానికి వెళ్తున్నాను అన్నాడు. సో ఇప్పుడు పరలోకంలో స్థలాలు సిద్ధపరచడానికి వెళ్తాను. నేను ఇప్పుడు పరలోకం వెళ్తానా, భూమి మీద దిగుతానా? నేను ఒక పాస్టర్స్ కాన్ఫరెన్స్ లో మీరు 400 మంది పాస్టర్స్ ని ట్రైన్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ పెట్టారు హైదరాబాద్ లో. సో దాంట్లో నేను ఒక 5 టాక్స్ తీసుకున్నాను. మేబీ అన్న మీ మైక్ మ్యూట్ అయింది అన్న. మీరు మ్యూట్ లో ఉన్నారు. లేదు, ఇంకా అన్మ్యూట్ లోనే ఉన్నారు, మ్యూట్ లో ఉన్నారు. ఓకే 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 ఒక టెక్నికల్ ప్రాబ్లమ్ ఏదో నాకు కాల్ వచ్చింది, అది కనెక్ట్. సో ఇక్కడున్న ఒక ఏం మాట్లాడడానికి చేస్తున్నాడనంటే ఒక దేవుని యొక్క ఒక రాజ్యం ఈ భూమి మీదకి రాబోతుంది. ఇది మనుషుల యొక్క రాజ్యం కొలాప్స్ అయిపోయి దేవుడే పరిపాలించే ఒక రాజ్యము ఈ భూమి మీదకి ఆయన రాబోతుంది. ఇది మనకు అర్థమైందా? ఇది మనకు అర్థమైందా? నేను కొన్ని విషయాలు మీ ముందు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. అదేంటంటే మీరు ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం అంటే అంటే బైబిల్లో చివరి 2 అధ్యాయాల గురించి 21వ అధ్యాయం నుంచి చదువుతాను చూడండి. 21వ అధ్యాయంలో ఇట్లా ఉంది, 1వ వచనం చూడండి. అంతటా క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాను, సముద్రం ఇంక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అనే పరిశుద్ధ పర్వతము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వల్లే సిద్ధపడి పరలోక ముందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నేను చూచాను. ఇప్పుడు చెప్పండి ఏం మాట్లాడుతున్నాడు? నేను ఇదే మాట ఆ పాస్టర్స్ కాన్ఫరెన్స్ లో అడిగాను. నేర్లీ 400 మంది పాస్టర్స్ వచ్చారు. నేను అడిగాను, మీకు టార్గెట్, మీ గురి పరలోకమా భూమా అని అడిగితే అందరూ పరలోకం అన్నారు. మరి అయితే నూతన భూమి ఎవరికి అని అడిగాను, ఎవరు మాట్లాడలేదు. నూతన ఆకాశం నూతన భూమి అన్నారు, అది ఎవరికి అంటే మనకే అన్నారు. మరి మీరు పరలోకం వెళ్ళిపోతానన్నారు కదా అన్నారు. సో చాలా మందికి ఈ పాయింట్స్ అర్థం కావట్లేదు. దేవుడు నీ కోసం స్థలాలు సిద్ధపరిచిన ఆ స్థలాలు ఇప్పుడు భూమి మీద దిగుతున్నాయి. అది వేయాలి పరిపాలన అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే 21, 22 అధ్యాయంలో యుగాంతం గురించి మాట్లాడదు, ఇంకా లాస్ట్ ఇటర్నిటీ నిత్యత్వం గురించి మాట్లాడతాం. సో నిత్యత్వం గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది, ఇది నిత్యత్వం. నేను నూతన భూమి మీద ఉండిపోతాను, నా కోసం సిద్ధపరిచిన స్థలాలు ఇప్పుడు భూమి మీద దిగి వస్తుంది. అదే కదా అక్కడ అన్నాడు, నూతనమైన యెరూషలేము అనే ఒక పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడి పెండ్లి కుమార్తె వల్లే సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుంచి దిగి వచ్చి చూచుతుంది. ఇదిగో ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉంది, ఆయన వారితో కాపురం ఉంటాడు. దేవుడు మనుషులతో ఉంటాడట, దేవుడే పరిపాలిస్తాడట, మనుషులతో కూడా ఉంటాడు. ఆయన వారితో కాపురం ఉంటాడు, వారు ఆయనకి ప్రజలై ఉంటారు. దేవుడు వారికి తోడై ఉండి వారికి దేవుడై ఉండి వారికి తోడైన ఆయన వారు కన్ను లేక ప్రతి బాష్ప బిందువును చూడండి, ప్రతి బాష్ప బిందువును తుడిచేస్తాడు. మరణం ఇంక ఉండదు, దుఃఖమైనను ఉండదు, ఏడ్పైనను ఉండదు, వ్యాధనైనను ఉండదు, ఇంకా ఏమి ఉండదు అట.
మొదటి సంగతులన్నీ గతించిపోతాయి, సమస్తము కొత్తవై. ఇప్పుడు ఈ గవర్నమెంట్ రాబోతుంది, ఇది దేవుడే పరిపాలించే యొక్క రాజ్యం. నీ రాజ్యం వచ్చుగాక అంటున్నామే, నీ రాజ్యం రావాలని ప్రార్థన చేస్తున్నామే, మాట మాటికి దేవుని రాజ్యం అంటున్నామే. ఆ దేవుని రాజ్యం ఈ భూమి మీదకి వస్తుంది. అది మనుషుల యొక్క రాజ్యం కొలాప్స్ అయిపోతుంది, అది దేవుని రాజ్యం ఈ భూమి మీద ఎస్టాబ్లిష్. సో భవిష్యత్తులో నీకు నేను ఎదురు చూస్తుంది అంటే ఆ నూతన ఆకాశము నూతన భూమి కోసం చూస్తున్నాం. ఇప్పుడు నా భూమి మీద ఇదే భూమిని ఆయన నూతన భూమిగా చేయబోతా ఉన్నాడు. సో మనకు కొన్ని డౌట్స్ ఉండొచ్చు, కాబట్టి నేను ఈ విషయాన్ని క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాటలు చెప్తా ఉన్నాను, చదవండి. ఆ పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు నిక్కటమైన వెండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. సో ఇవి ఏం చెప్తున్నా అంటే ప్రభు యొక్క దినం రాబోతుంది, అంటే దేవుని యొక్క రాజ్యం రావడానికి ప్రభు యొక్క దినం అన్నాడు. ఆ దినం రాబోతుంది. ఆ దినంలో ఎలా ఉంటది అని అంటే అక్కడున్న మాట అంటే ఇక్కడ కొన్ని విషయాలు కొంచెం కృత్యములు కాలిపోను, అది అండర్లైన్ చేయండి. కృత్యములు కాలిపోను. ఇంగ్లీష్ బైబిల్లో ఎలిమెంట్స్ అన్న విషయాలు ఉపయోగించాడు. ఎలిమెంట్స్. ఒక ఆయన ఏమంటాడంటే, పేరు ఎందుకు లేండి, ఒక స్పీకర్ చెప్తున్నా. ఒక స్పీకర్ ఏమంటాడంటే ఎలిమెంట్స్ అంటే అది కెమిస్ట్రీ ఎలిమెంట్స్, అప్పుడే కెమిస్ట్రీ గురించి మాట్లాడారు, అక్కడ కెమిస్ట్రీ ఎలిమెంట్స్ గురించి మాట్లాడలేదు. సో గ్రీక్ లో ఎలిమెంట్స్ అనడానికి స్టోచియా అన్న మాటని ఉపయోగించాడు. దాని అర్థం ఏంటంటే ఆ ఎలిమెంట్స్ అనడానికి తను ఉపయోగించిన దాని యొక్క మూల భాషలోకి గ్రీక్ లోకి వెళ్తే వచ్చిన భాష అంటే అర్థం ఏంటంటే వీక్ ఈవిల్ స్పిరిట్స్. అంటే మనం ఎదగకుండా, మన సమాజాన్ని ఎదగకుండా పాడు చేసిన ఏమైతే ఫిలాసఫీస్ ఐడియాలజీస్ ఉన్నాయో అవి కాల్చేస్తారు. అవి ఎలిమెంట్స్ అంటే కుదురు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను సమాజంలో ఎదగకుండా నన్ను అంచేస్తున్న ఇష్యూస్ ఏంటి ప్రస్తుతం? క్యాస్ట్ కదా, కులం, అప్పర్ క్యాస్ట్ అండ్ లోయర్ క్యాస్ట్ అనేది, లేకపోతే స్త్రీయా పురుషుడా, స్త్రీ బలహీనం అన్న కాన్సెప్ట్స్ ఇలాంటివి ఉన్నాయి చూడండి. క్యాస్ట్ అని, లేదా డౌరీ అని కదా, ఇలాంటివి నన్ను ఎదగకుండా అడ్డొచ్చిన ఆ కరప్షన్, ఇలాంటివన్నిటినీ కాల్ చేస్తాం. అది కృత్యములు అంటే. గ్రీక్ లో ఉపయోగించిన మాట కృత్యములు అంటే అది. కృత్యములు అంటే ఏంటో మనకు అర్థమైంది. అంటే ప్రపంచాన్ని, సమాజాన్ని ఒక వ్యక్తి ఎదగకుండా అడ్డొచ్చే ఇష్యూస్ ఏమున్నాయో అవన్నీ కాల్ చేస్తాడు. రెండోది కాల్చడం అంటే గురించి మాట్లాడతాం. ఇక్కడ కాల్చడం అని అంటే ఈ ఫైర్ గురించి మాట్లాడదాం. ఫైర్, ఆ ఫైర్ ఎలాంటి ఫైర్ అని అంటే, ఈ అగ్ని ఎలాంటి అగ్ని అని అంటే ఇక్కడ చాలా స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే అగ్నితో ఒకవేళ నేను ఏదైనా ఇప్పుడు నన్ను తగలబెడితే మొత్తం కాలిపోతాను అగ్నితో వచ్చేసి. కానీ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న అగ్ని ఎలాంటి అగ్నో మాట్లాడుతూ ఉంటాడు. ఆ అగ్ని ఏంటి అంటే, మీరు మలాకి రాసిన గ్రంథము అంటే పాత నిబంధనలు లాస్ట్ అధ్యాయము, లాస్ట్ నా బుక్ పాత నిబంధనలు 3వ అధ్యాయము 1 నుంచి నేను చదువుతాను చూడండి, లేకపోతే ఎవరైనా చదివితే కూడా పర్వాలేదు. 3వ అధ్యాయము 1 నుంచి మీరు చూడండి. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. అంటే పాత నిబంధన గ్రంథంలో లాస్ట్ బుక్ మలాకి గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన నిబంధన దూత ఎవరు? నిబంధన దూత మీరు వెతుకుతున్న ప్రభు అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అది యేసు ప్రభు గురించి మాట్లాడు, ప్రొఫెసీ కదా. సో ఆ నిబంధన దూత మీరు వెతుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయానికి హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. అయితే ఆయన వచ్చిదేమో ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్పగలరు అంటూ అక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, గుర్తుపెట్టుకోండి, చాకలి వాణి సబ్బు వంటి వాడు, వెండిని శోధించి ఆ నిర్మలము చేయవాడునైనట్లు అన్నాడు కదా. అంటే ఏం మాట్లాడుతున్నాడు? వెండిని శోధించి నిర్మలం చేయవాడునైనట్లు కూర్చుని ఉండును. లేవీలు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యము చేయనట్లు వెండి బంగారములను
నిర్మలము చేయు రీతిగా ఆయన వారిని నిర్మలుగా చేయను. ఏం మాట్లాడతాడు ఇప్పుడు చెప్పండి. అదేంటనంటే, ఒకటి ఎలిమెంట్స్ అంటే ఏంటి అర్థమండి, కృత్యములు అంటే ఏంటి అర్థమండి. కృత్యములు కాలిపోవునంటే కాల్చడం అంటే ఏంటి ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ప్రభువు వచ్చే దినంలో ఆ అగ్ని ఎలాంటిది అనంటే, అది మామూలు అగ్ని కాదు. అది ఎలాంటి అగ్ని అంటే, ఒక బంగారాన్ని మీరు కాల్చినప్పుడు బంగారం కాలిపోద్దా, దాని మీద ఉన్న డస్ట్ మలినం కాలిపోద్దా? మలినమే కాలిపోతుంది. బంగారం అలాగే ఉంటది. కాబట్టి దేవుడు ఈ భూమిని కాల్చున్నాడట, కృత్యములు కాలిపోతాయట. కానీ అందరు కాలిపోతారంటే అందరు కాలిపోతారు. నీతిమంతులు మాత్రమే నిలుస్తారు. పాపులు వాళ్ళు సాధించిన గంటను నిర్మూలన చేస్తారు. అవి మాత్రం కాలిపోతాయి. మీరు నోహు జలప్రళయంలో మీరు చూస్తారు. అదేంటే వాటర్ తో, అంటే నీటితో మొత్తం అంతా నాశనం చేశాడు అని అంటే నోహు నిలిచాడు కదా. ఆయన ఎవరైతే ఏర్పరచుకోవాలనుకున్నాడో ఆ పడవ ద్వారా లేదా ఆ ఓడ ద్వారా ఆ కుటుంబం అని నిలబడ్డాడు. దేవుడు ఏర్పరచుకున్న జనం ఉన్నారు, మిగతా వాళ్ళని చంపేశాడు ఆయన. ఇప్పుడు అలాంటి అగ్ని రాబోతుంది. నీతిమంతులు మాత్రమే నిలుస్తారట, పాపులు వాళ్ళు సాధించిన గంట అంతా కొట్టుకోరు, కాల్చేస్తారు. ఆ అగ్ని ఎలాంటిదంటే, మోషే మండుతున్న ఆ పొదం చూసినప్పుడు పొదం మండుతుంది కానీ కాలిపోవట్లేదు. అంటే రిఫైనర్స్ ఫైర్. అలాంటి ఒక అగ్ని వచ్చి భూమిని కాల్చిపోతుంది. పాపులు సాధించిన ప్రతి దిక్కొచ్చేస్తారు. అంటే ఈ రోజున్న పొలిటికల్ సిస్టమ్, ఈ రోజున్న కరప్టెడ్ బిజినెస్, కరప్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ప్రతిదీ అని కాల్చేస్తారు. నీతిమంతులు ఎవరైతే యథార్థంగా ప్రభు పేరట వాళ్ళు నిలబడ్డారో, చేస్తున్నారో, వాళ్ళ పనులు మాత్రమే నూతన భూమిలోకి తీసుకొస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. అదంటే ప్రభు పేరిట ఇప్పుడు నేను ఏం చేశానంటే, ఒక విలువలతో స్కూల్ పెట్టాను, లేదా హాస్పిటల్ పెట్టాను. నా స్కూల్ క్లిక్ అవ్వట్లేదు. ఎందుకు అనంటే, నేను వాల్యూస్ తో పెడతాను, నా స్కూల్ క్లిక్ అవ్వదు. శ్రీ చైతన్య నారాయణ కాలేజెస్ క్లిక్ అవుతాను, నా బిజినెస్ క్లిక్ అవ్వట్లేదు. అన్యాయంగా అక్రమంగా వాడిని వీడిని కొనేసి, మినిస్టర్స్ కొనేసి చేస్తున్న అంబానీ లేదా ఆదానీ బిజినెస్లు మాత్రం క్లిక్ అవుతాం. మరి దేవుని విలువలతో నేను జీవిస్తున్నాను. నా పరిస్థితి చూస్తే ఏంటి అనంటే, నేనేమి ఎదుగుతున్నట్టు అనిపించట్లేదు. ఎవరు ఎదుగుతున్నట్టు అనిపిస్తున్నారో, అన్యాయంగా ఎవడున్నాడో వాడే ఎదుగుతున్నట్టు అనిపిస్తుంది ప్రపంచాన్ని మీరు చూడండి. అందుకని దేవుని వాక్యం ఇలా మాట్లాడుతుంది. మీరు చూడండి, కీర్తనలో 37వ దావీదు కీర్తనలో ఇలా అంటాడు. 37వ దావీదు కీర్తనలో ఈ మాట ఉపయోగిస్తాడు. చెడ్డవారిని చూచి వ్యసనపడద్దు, దుష్కార్యం చేసిన వారిని చూసి మత్సరపడద్దు. వారి గడ్డి వల్ల త్వరగా ఎండిపోతారు. అంబానీని చూసి, లేదా మోదీని చూసి, ఆ చంద్రబాబు నాయుడు చూసి అక్రమంగా అన్యాయంగా సంపాదిస్తున్న ఇలాంటి వ్యక్తులను చూసినప్పుడు నువ్వు మత్సరపడద్దు. దుష్కారం చేస్తున్నారు వాళ్ళని చూసి నువ్వు మత్సరపడద్దు. వారు గడ్డి వల్లే త్వరగా ఎండిపోతారు, పచ్చని కూర వల్లే వాడిపోతారు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తూ ఉంటాడు. అలా మాట్లాడుకుంటే కిందకు వచ్చి అంటాడు. ఏమంటాడంటే, దురాలోచనలను నెరవేర్చుకున్న వారిని చూసి వెచ్చరపడకము. 7వ వచనం లాస్ట్. 8వ వచనం చూస్తే, కోపం మానము, ఆగ్రహం విడిచిపెట్టము, వ్యసన పడకము, అది కీడుకే కారణము. కీడు చేయవారు నిర్మూలమగుదురు, యెహోవా కనిపెట్టుకున్న వారు దేశమును స్వంతరించుకుంటారు. చూడండి, యెహోవా కోసం కనిపెట్టుకున్న వాడు దేశాన్ని స్వంతరించుకుంటాడు. ఎవరు స్వంతరించుకుంటారండి? డబ్బులు ఉన్నవాడు, పవర్ ఉన్నవాడు, పొజిషన్ ఉన్న స్వంతరించుకుంటాడు. కానీ ఇక్కడ ఉన్నాడు, యెహోవా కొరకు బట్టి వాడు దేశం స్వంతరించుకుంటాడు. ఇంకా కొంత మట్టుకు భక్తిహీనులు లేకపోదురు, వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించిన వారు ఇంకా కనబడరు. దీనులు భూమిని స్వంతరించుకుంటారు. ఎవరు స్వంతరించుకుంటారు? ఈవెన్ మనకి ధన్యతలే కూడా ఉంది. సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకాన్ని స్వంతరించుకుంటారు. అదేంటి ప్రభావ? మా మినిస్టర్స్ కదా సంపాదిస్తుంది. మేము భూమిని ఎప్పుడు స్వంతరించుకుంటామంటే, దేవుడు చెప్తున్నాడు, మీకు నూతన భూమిని ఇస్తాను, ఇదే భూమిని నూతన భూమిగా మారుస్తాను. నేను మీకోసం స్థలాలు సిద్ధపరిచి ఒక సిటీని, ఒక భూమి మీదకి, ఒక పరిశుద్ధ పట్టణాన్ని భూమి మీద ఇస్తాను. అక్కడ మీరు ఆక్రమిస్తారు. మరి ధనవంతుల సంగతి ఏంటి అంటే, మరి ఆ ప్రార్థన చేస్తూ లోకాసువార్తలు అంటాడు, ధనవంతుని ఒట్టి చేతులతో నువ్వు పంపించేస్తావు, దీనిని ఎత్తి పెట్టుకుని సింహాసాల మీద కూర్చోబెడతావు. అలాంటి రాజ్యం ఒకటి రాబోతుంది. అలాంటి పొలిటికల్ సిస్టమ్ ఈ ప్రపంచంలోకి రాబోతుంది. దానికోసం దేవుడు నీతో నాతో మాట్లాడతాను. దానికోసం నేను ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేయాలి. ఇంకా మీరు చూడండి, భూమిని స్వంతరించుకుంటారు ఎన్నిసార్లు అన్నాడు చూడండి. మీరు బైబిల్ చూస్తేనే అక్కడ ఏంటంటే, ఈ యొక్క అధ్యాయం చూస్తేనే 22వ వచనంలో కూడా, యెహోవా ఆశీర్వాదం వాడు భూమిని స్వంతరించుకుంటాడు. అంత మాత్రమే కాదు, 29వ వచనంలో, నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందరు, వారి దానిలో నిత్యము నివసిస్తారు. నిత్యము నివసిస్తారా?
నిత్యము నివసిస్తా అంటే భూమి నిత్యం ఉండాలి. అంటే నా నిత్యత్వం ఇక్కడ అనమాట. అది నూతన భూమి మీద అనమాట. కాబట్టి దేవుడు అందుకని ఇంకా 34వ వచనం వచ్చి భూమిని స్వంతరించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చరించును, భక్తిహీనులను నిర్మూలంగా నువ్వు చేసేటవు. ఈ భూమి దేవుడిది. దేవుడు ఆయన తయారు చేశాడు. అది ఎవరికి ఇచ్చాడో తెలుసా? నీకు నాకు ఇచ్చాడు. ఆదాముకు అప్పు చెప్పి ఈ భూమిని అప్పు చెప్పి దాని బాధ్యతను అప్పు చెప్పి దీన్ని ఏలమనంటే ఆదాము పాపం వల్ల ఏలే గుణాన్ని కోల్పోయాడు. ఇప్పుడు క్రీస్తు రెండవ ఆదాముకు వచ్చిన దేవుడు మనిషిగా ఈ లోకానికి వచ్చి శిలువ మీద చేసిన ఆయన కార్యం వల్ల ఆయన నిన్ను నన్ను విమోచించిన బిడ్డల నుంచి విమోచింపబడిన సమాజాన్ని ఏర్పరుస్తున్నాడు. అది దేవుని రాజ్యం. అది దేవుని రాజ్యం. అందుకని ఇందాక మీరు ప్రకటన లేదు, ఇందాక మీరు చదివారు ఏదంటే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో చూస్తే అక్కడ మాటలు ఏంటంటే, ఒకటి ఎలిమెంట్స్ అంటే ఏంటో అర్థం, తర్వాత ఫైర్ అంటే ఏంటో, అగ్ని అంటే ఏంటో అర్థం, మూడోది నూతన భూమి అని అన్నాడు. నూతనము అన్న మాట ఉపయోగించాడు. న్యూ అనడానికి ఉపయోగించిన మాట గ్రీక్ లో 2 మాటలు ఉన్నాయి. ఒకటి కైనోస్ అంటే రెన్యూల్డ్, సరి చేయబడినది, అది కైనోస్ అంట. రెండోది ఇంకోటి అంటే నియోస్ అంటే బ్రాండ్ న్యూ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాచ్ ఉంది అనుకోండి, లేదా షర్ట్ ఉంది, లేకపోతే ఏదో మీరు చూసినప్పుడు ఈ బైబిల్ ఉంది, లేదా వాచ్ పాడైపోయినప్పుడు దీన్ని సరిచేసి కొత్తదిగా చేయడాన్ని కైనోస్ అంటారు. లేదు అలా కాదు, కొత్త వాచ్ని తీసుకురావడాన్ని ఏమంటే నియోస్ అంటారు. కానీ అక్కడ నూతన భూమి నూతన ఆకాశం అన్నప్పుడు గ్రీక్ లో ఉపయోగించిన మాట కైనోస్. అంటే ఇదే భూమిని సరి చేసి కొత్త భూమిగా చేస్తాను, ఇదే శరీరాన్ని తిరిగి లేపి మహిమ శరీరంగా మారుస్తాడు కదా, ఇదే ఆలెఫ్ యొక్క స్పిరిట్ ని మైండ్ ని మార్చి రూపాంతరం చెందిస్తున్నాడు కదా. అలాగే ఇదే భూమిని ఏం చేస్తుంటే ఆయన విమోచిస్తా ఉన్నాడు. అందుకని రోమపత్రిక 8వ అధ్యాయంలో అంటాడు, తన పిల్లలు పొందబోతున్న విమోచన కోసం సృష్టి కూడా మిగిలిన ఆశతో ఎదురు చూస్తుంది. సృష్టి దాసత్వంలోకి వెళ్ళిపోయింది, బానిసత్వంలోకి వెళ్ళిపోయింది. సృష్టిలో ఈరోజు కరోనా ఉంది, సృష్టిలో యాసిడ్ రైన్స్ ఉన్నాయి, డిఫారెస్టేషన్ ఉంది, క్లైమేట్ చేంజ్ ఉన్నాయి, పొల్యూషన్ ఉంది. ఇవన్నిటిని దేవుడు విమోచించాలనుకుంటాం. దాన్ని విమోచించాలంటే ముందు వ్యక్తిలో విమోచన రావాలి. అందుకనే అబ్దుల్ కలాం గారు ఒక మంచి మాట అన్నారు, భారతదేశం స్మార్ట్ సిటీస్ అని ఫోకస్ చేస్తుంది. ముందు భారతదేశానికి కావాల్సింది స్మార్ట్ సిటీస్ కాదు, స్మార్ట్ సిటిజన్ కావాలంటే. పౌరులు వ్యక్తులు మారకుండా వ్యవస్థ మారదు. అందుకని ప్రభు ఈ లోకాన్ని వచ్చింది ఏంటంటే వ్యక్తిగా నన్ను మార్చిన తర్వాత నా నుంచి వ్యవస్థను మార్చాలనుకున్నాడు. సో నాతో పాటు ఈరోజు మినిస్ట్రీలో నుంచి ఒక సిస్టర్ కూడా దీంట్లో ఉన్నారు, హైదరాబాద్ నుంచి. ఆ సిస్టర్ ఒకసారి లాస్ట్ టైం ఒకసారి మెసేజ్ ఇస్తూ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. అదేంటంటే జక్కయ్య ప్రభుని నమ్ముకున్న తర్వాత ఫుల్ టైం మినిస్ట్రీ వస్తాను ప్రభు అని సంచేసుకుని వెళ్ళిపోలేదట ప్రభు దగ్గర. ప్రభా నేను సుంకపు గుత్తదారుని, మన భాషలో చెప్పుకోవాలంటే 21వ శతాబ్దంలో నేను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో పనిచేసే ఒక ఎంప్లాయీ. మా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో నాకులాగా లంచాలు తీసుకున్న వాళ్ళు 100 మంది ఉన్నారు. అయితే ఇప్పుడు నీ శిష్యుడయ్యాను, మనసు మారింది కాబట్టి నీ శిష్యుడిగా నా మనసు మారి ఇప్పుడు నా డిపార్ట్మెంట్ ని విమోచించడం కోసం అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేస్తాను. ఇప్పుడు లంచాలు తీసుకోకుండా నా జీవితాన్ని సెట్ చేసుకుని నా డిపార్ట్మెంట్ ని విమోచించి నా డిపార్ట్మెంట్ లో నీ రాజ్యాన్ని పెడతాను, నీ రాజ్య విలువను తీసుకొస్తాను. అందుకని నా డిపార్ట్మెంట్ ని విమోచించడం కోసం నేను ఉద్యోగం చేస్తాను. ఎందుకు దేవుడు మీకు ఉద్యోగాలు ఇచ్చాడు తెలుసా? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ చాలా మందికి ఉన్న మాట ఏంటంటే ఫుల్ టైం మినిస్ట్రీ, పార్ట్ టైం మినిస్ట్రీ అంటారు. ఫుల్ టైం మినిస్ట్రీ, పార్ట్ టైం మినిస్ట్రీస్ ఏమి ఉండవు. ఆలెఫ్ లాగా మాట్లాడితే అది మినిస్ట్రీ అని, మీరు ఏదో ఒక టీచర్ గా, లేకపోతే ఒక లెక్చరర్ గా, ఒక ప్రొఫెసర్ గా, లేకపోతే డాక్టర్ గా, ఒక ఇంజనీర్ గా ఉంటే అదేదో అదేంటో ఉద్యోగం అనుకోవద్దు. అది సేవ, అది గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఏమంటారంటే మేము ఉద్యోగం చేస్తూ కూడా సేవ చేస్తాం, అది తప్పండి. అది అంటే అది వేరే ఇది వేరే మాట్లాడతారు. కాదు, అదేంటి అనంటే దేవుడు ఇప్పుడు బైబిల్ రాసిన 66 పుస్తకాలు రాసిన 40 మంది గ్రంథకర్తలో పౌలు ఒకటే పాస్టర్, రబ్బీ. మిగతా వాళ్ళు ఎవరు పాస్టర్స్ కాదు. దావీదు రాజకీయాలకు రిజైన్ చేసి వచ్చి కీర్తనలు రాయలేదు. సొలొమోన్ చక్రవర్తి అవన్నీ మానేసి వచ్చి సామెతలు రాయలేదు, ప్రోవర్బ్స్ ఇవన్నీ రాయలేదు కదా. నెహెమ్యా కప్ బేరర్ ఉద్యోగం మానేసి వచ్చి చేసిన పనులు కాదు అవి. వాళ్ళు ఉన్న పనుల్లోనే ఉండి దానియేలు కానీ, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వాళ్ళు ఏ పాస్టర్స్ అంటే కాదు. అది గుర్తుపెట్టుకోండి. దేవుడు నిన్ను పిలిచిందంటే నా వ్యవస్థని మార్చడానికి, మనం ఉన్న ఏరియాస్ ని మార్చుకోవడానికి దేవుడు ఏం చేస్తుంటే ముందు మనల్ని మార్చాలి. మన మనసుని మార్చి మన ద్వారా మన వ్యవస్థని,
ఒకవేళ కాలేజీలో చదువుతుంటే నీ ద్వారా నీ యొక్క కాలేజ్ క్లాస్ రూమ్ అంతా ప్రభుని నమ్ముకోవాలి. నిన్ను బట్టి ఒక వాల్యూ సిస్టమ్ అది విమోచించాలి. క్లాస్ రూమ్ అంటే ఎలా ఉండాలో నువ్వు చూపించాలి. ఒక ఎంప్లాయ్ ఎలా పనిచేయాలో, యథార్థంగా ఎలా పనిచేయాలో మనకు తెలియాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో నీతి లేదు. ఆ నీతిని స్థాపించవలసిన బాధ్యత నీకు నాకు ఉంది. ఇందాక చదువుకున్న అదే పేతురు రాసిన పత్రికలో మీరు చూస్తే ఈ మాటలు ఉన్నాయి. నేను క్లోజ్ చేస్తున్నాను. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఈ మాటలు చూడండి. 3వ అధ్యాయంలో 13వ వచనం ఇలా ఉంది. 13వ వచనం ఇలా ఉంది చూడండి. ఎవరిని చదువుతా? అయినను మనమైన వాగ్దానం బట్టి కొత్త ఆకాశము కొరకు కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. మనం దేనికోసం కనిపెడుతున్నామమ్మా? క్రొత్త ఆకాశము క్రొత్త భూమి కోసం కనిపెడుతున్నాం. అసలు ఎప్పుడన్నా మనం అసలు దీని గురించి ఎప్పుడన్నా టచ్ చేసి మాట్లాడుకున్నాం? అసలు ఎక్కడికి వెళ్ళిపోవాలి పరలోకం అని మాట్లాడుకున్నాం, కానీ క్రొత్త ఆకాశము క్రొత్త భూమి కోసం కనిపెడుతున్నామా మనం? అసలు దాని గురించి మాట్లాడే ఆయన వాగ్దానం చేశాడు. అదంటే క్రొత్త ఆకాశము క్రొత్త భూమి వస్తుంది. ఆ భూమి మీద ఇదిగో నీతి ఎల్లప్పుడూ నివసిస్తుంది. అది దేవుని రాజ్యంలో మాత్రమే సాధ్యం. ఈ మనుషుల యొక్క రాజ్యంలో నీతి ఉండదు. ఇదిగో ఇలాంటి మోదీ లాంటి వాళ్ళు ఉంటారు. ఇలాంటి కరప్టెడ్ పీపుల్, దేవుని విలువలు లేనివాడు బిజినెస్ చేసుకుంటూ ప్రజలు చచ్చిపోతుంటే ఆక్సిజన్ కూడా సప్లై చేయలేని వాళ్ళు ఉన్నారు. ఏంటరా అంటే గొర్రెలు కాయంటారు అంటే కాయడం మానేసి వాళ్ళు కొవ్వు తింటున్న కాపర్లు. అలాంటి కాపర్లు ఈ ప్రపంచాన్ని రూల్ చేస్తారు. కానీ ఒక న్యూ పొలిటికల్ సిస్టమ్, ఒక కొత్త రాజకీయ వ్యవస్థ, థియోక్రసీ రాబోతుంది. అక్కడ కాపరి మనుషుల కోసం తన ప్రాణం అర్పించిన, గొర్రెల కోసం తన ప్రాణం అర్పించిన కాపరి నన్ను పరిపాలిస్తారు. అక్కడ ఏడుపు ఉండదు, వ్యాధి ఉండదు, లేదా మరణం ఉండదు. ప్రతి బాష్ప బిందువును ఆయన కూర్చివేస్తాడు. అలాంటి రాజ్యం కోసం నువ్వు నేను ఎదురు చూస్తావు. దానికోసం నువ్వు నేనేం చేయాలి? ఇది ఎప్పుడన్నా మనకు అర్థమైందా? మేబీ మీరు నన్ను ఒక ప్రసంగాన్ని పిలిచినప్పుడు మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేసి నన్ను పిలిచారు నాకు తెలియదు. వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ ద మినిస్ట్రీ, మా మినిస్ట్రీ ఏం చేస్తుందంటే ప్రతి డిపార్ట్మెంట్ని విమోచించాలి. దాని మీద మేము పనిచేస్తా ఉన్నాం. చాలా మంది క్రిస్టియన్స్కి అర్థం కాదనంటే మేము ప్రభుని నమ్ముకున్నాం, తర్వాత ఏంటి అని అంటే ఏం తెలియదు. మారిన వ్యక్తి నుంచి మారిన వ్యవస్థ రావాలి అనేది లేకుండా పోయింది. మన మిషనరీస్ స్కూల్స్ పెట్టారు, హాస్పిటల్స్ పెట్టారు కదా. సోషల్ ఇష్యూస్ అంటే సమాజంలో ఏదైనా అమ్మాయి భర్త చచ్చిపోతారు, భార్యని చెప్పేసి అది తప్పు అని చెప్పి అది సరి చేశారు అలాంటి సిస్టమ్స్. ఈరోజు చెప్పండి, అలాంటి పనులు ఏమైనా చేస్తామా? ఏది మన హాస్పిటల్స్ అయ్యి, మన స్కూల్స్ అయ్యి, ఒక చర్చ్కి కొన్ని వేల కొన్ని లక్షలు సంపాదిస్తున్నారే చర్చెస్కి. ఒక్క హాస్పిటల్ రన్ చేయలేమా? ఒక క్లినిక్ చేయలేమా? ఈ కరోనా టైంలో మీ చర్చెస్, చాలా చర్చెస్ ఉన్నాయి ప్రపంచంలో, చర్చెస్ అంతా కలిపి వాళ్ళు కనీసం ఒక 10 ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టి లేదా వెంటిలేటర్స్ కొనేసి చర్చెస్ అన్ని కలిపి, కాకినాడ మహాపట్నంలో ఉన్న చర్చెస్ అన్ని కలిపి ఒక ఆర్డర్ తీసుకొచ్చి ఏమైనా చేయగలరా సమాజానికి? అబ్బే, మేము ఆత్మీయమైన విషయాలే మాట్లాడతామండి, శ్వాస మీద ధ్యాస పెడతామండి, అంతే కదా. యోగా ఆశ్రమాల్లా చేసేస్తాం మన సంఘాలు. మన మిషనరీస్ ఉంటే ఇలా ఉండేది కాదు. మన మిషనరీస్ ఉంటే ఈరోజు ప్రతి చర్చ్ హాస్పిటల్ అయిపోయాయి. ప్రతి చర్చ్లోనూ బెడ్స్ పెట్టేసి ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టి కావాలంటే అప్పులు లేదన్నా సరే అందరూ వేసుకొని డబ్బులు వేసుకొని కొన్ని వెంటిలేషన్ మిషన్స్ కొని ఈరోజు సేవ చేసేవారు. ఈరోజు అలా లేదు. మనం ఏమనుకుంటున్నామంటే సమాజంతో సంబంధం లేకుండా ఒక భక్తిని ప్రాక్టీస్ చేసి ఇది మారుమన్స్ అంటే, ఇది స్పిరిచువాలిటీ అంటే, ఇది ఆత్మీయత అనుకున్నాం. అది ఆత్మీయత కాదు. దానికోసం దేవుడు నిన్ను పిలవలేదు. ఈ లోకం చీకట్లో ఉంది, దాన్ని వెలిగివ్వడానికి నేను పిలిచాను. దానికోసమే దేవుడు పిలిచాడు. స్పిరిచువాలిటీ అంటే ఏంటో మాట్లాడుతున్నాడు. లాస్ట్ నాకు 10 నిమిషాలు ఉంది కాబట్టి నేను ఇది క్లోజ్ చేస్తున్నాను. మీరు యెషయా గ్రంథము 58వ అధ్యాయం మీరు ఒకసారి చదవడానికి ప్రయత్నించండి. ఒకసారి మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయం మాట్లాడుతున్నాడు. సో నేను అక్కడ కొన్ని వచనాలు మీ ముందు నేను చదువుతాను. అదేంటే యెషయా గ్రంథము 58వ అధ్యాయం 3వ వచనంలో ఇలా ఉన్నాడు. మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడవు అంటే అంటున్నారట మనుషులు దేవునితో. మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడవు? మేము ఆ ప్రాణంలో ఆయాసపరచకుండా నువ్వు ఎందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. మీ ఉపవాస దినమున మీరు వ్యాపారం చేస్తున్నారు, మీరు పనివారి చేత కఠినమైన పనులు చేస్తున్నారు, మీరు కలహపడచ్చు, వివాదము చేయొచ్చు, అన్యాయంగా గుద్దులాడచ్చు, మీ కంఠస్వరము పరమున వినబడినట్లు మీరు ఇప్పుడు ఉపవాసం ఉన్నారు. అటు ఉపవాసం అనుకూలం అనుకుంటున్నారా?
మీరు అన్నం మానేస్తే నాకు ఏంటి దేవుడు అంటాడు. ఆ ఉపవాసం మీకు అనుకూలం అనుకున్నారా? నథింగ్. అది కాదు ఉపవాసం. అటు ఉపవాసము మీరు అనుకూలమని, మీ ప్రీతికరమని అనుకుంటారా? 6వ వచనంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. 6వ వచనం మీరు ఇంటికి వెళ్ళిన అదే చదవండి. 6వ వచనం చెప్తున్నాను. దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు, కాడిమాలు మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతికారును విరగొట్టయు, ఇదే కదా నేను ఏర్పరచుకున్న ఉపవాసం. ఏది ఉపవాసం చెప్పండి? ఇప్పుడు స్పిరిచువాలిటీ అంటే మీరు ఏదో స్పిరిచువాలిటీ ప్రాక్టీస్ చేస్తారు కదా, ఉపవాస ప్రార్థనని ప్రార్థన చేసేస్తారు. ఇది ఉపవాసం అంటారు. దుర్మార్గులు కట్టేసరి కొన్ని కట్లు భారతదేశంలో అప్పర్ క్యాస్ట్, లోవర్ క్యాస్ట్ అని క్యాస్ట్ స్థానం తీసుకొచ్చారు. ఆ కట్లు విప్పాలి, కాడుమాను మేకులు తీయాలి, బాధింపబడిన వాడిని విడిపించుడు, ప్రతికారును విడిగొట్టుడు నేను ఏర్పరచుకున్న విశ్వాసం. అంత మాత్రం మీద ఉపవాసం. అంత మాత్రం మీద 7వ వచనం, నీ ఆహారం ఆకలి కొని వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపుకుండుటయు, దిక్కుమాలిన బేదడిని ఇంటి చేర్చుకుంటాయు, వస్త్రహీనుడు నీ కనబడినప్పుడు వారిని వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఇదేనా స్పిరిచువాలిటీ? ఈ స్పిరిచువాలిటీ ప్రాక్టీస్ చేస్తున్నామా? ఈ ఉపవాసం ఎప్పుడు చేసాము మనం? లేదు. మనకి ఏది ఈజీ అనంటే ఈ చేయడం కష్టం కాబట్టి చర్చ్లో కూర్చొని ఆల్ నైట్ ప్రార్థన చేసామంటే చేయడానికి రెడీగా ఉంటాం. కానీ మన డబ్బులు తీసి ఆహారం లేకున్న వాడికి ఆహారం ఇవ్వడానికి, దిక్కుమాల పిల్లల్ని తీసుకుని ఇంటికి చేర్చుకోవడం, వస్త్రీయుని కనబడినప్పుడు వాడికి వస్త్రాలు ఇచ్చడం, ఆ ఉపవాసం మనకు తెలియదు. దుర్మార్గి కట్టేసరి కొన్ని కట్లు, ఇది పేదోళ్ళగా ఉండాలి అన్న సిస్టమ్ చేస్తున్నప్పుడు ఒక అమ్మాయిని రేప్ చేసి 5 హైదరాబాద్ లో చంపేస్తే ఆ అమ్మాయిని చంపేసిన 5 నెక్స్ట్ డే చంపేశారు. ఎందుకో తెలుసా? ఆ 5 పామరులు, చదువుకోలేని వాళ్ళు, పొలిటికల్ సపోర్ట్ లేని వాళ్ళు, పేదవాళ్ళు కాబట్టి. మరి ఇదే యూపీలో ఒక అమ్మాయిని చేశారు. ఆ అమ్మాయి దళితుల వాళ్ళు కాబట్టి ఇప్పుడు అత్యాచారం చేసేవాడు, రేప్ చేస్తున్నవాడు అగ్రకులానికి చెందినవాడు కాబట్టి పోలీసులు ఇప్పుడు ఆ అమ్మాయిని చంపేశారు. అర్థమవుతుందా? ఎలాంటి కాపర్లు ఉన్నారు? గొర్రెల్ని ఖాయమంటే గొర్రెల్ని ఖాయం మానేసి గొర్రెల యొక్క కొవ్వును తింటున్న కాపర్లు. ఇలాంటి రాజకీయ వ్యవస్థ నుంచి దేవుడు కొత్త వ్యవస్థను తీసుకొస్తున్నాడు. అదేంటంటే మీరు మీ మనసు మార్చుకోవాలి. ఒక న్యూ పొలిటికల్ సిస్టమ్ దేవుడు తీసుకొస్తున్నాడు. అందుకని నేను చివరికి ముగిస్తా ఉన్నాను. ఇది ముగించే ముందు ఒక మాట ఎగ్జాంపుల్ చెప్పాను. మా సిస్టర్కి ఒక పాప ఉంది, ట్వింకిల్ అంటున్నాను, చిన్నది. ట్వింకిల్ చిన్నప్పుడు ఇప్పుడు 6th స్టాండర్డ్కి వచ్చింది, కానీ తను 2nd స్టాండర్డ్ 3rd స్టాండర్డ్ చదువుతున్న టైంలో ఒక చిన్న ఆర్ట్ వేసుకుంది. ఆ ఆర్ట్ అంతా వాళ్ళ నాన్నగారు దాచి ఒక చిన్న ఫ్రేమ్ కట్టించుకున్నారు. అయితే ఈయన ఏం చేశారంటే కొత్త ఇల్లు కట్టుకుని దాంట్లోకి షిఫ్ట్ అయిపోయారు. అయితే మా చెల్లికి చెప్పారు మా బావగారు, అదేంటంటే పాత సామాను వద్దు, అంతా మనం కొత్త ఫర్నిచర్తో కొత్త ఇంటికి వెళదాం అన్నారు. అని అంటే ఇదైతే బాగుంది అనుకుని సరే అనుకుని వెళ్ళారు. కానీ అంత కొత్త ఫర్నిచరు, కానీ తన కూతురు వేసిన ఆర్ట్ మాత్రం తీసుకొచ్చి మళ్ళీ అక్కడ పెట్టారు. నేను అడిగాను, అదేంటి బాబు అన్నీ పాతవే తీసుకురాకుండా అన్నారు, మళ్ళీ ఇదెందుకు తీసుకొచ్చారు అంటే ఆయన నవ్వుతాడు. అది నా కూతురు వేసిందండి, నేను పాతదాన్ని ఎలా వదిలేస్తాను కదా, నా కూతురు వేసింది కాబట్టి దానికి విలువ ఉంటుంది. ఇప్పుడు దేవుని విలువలతో స్కూల్ పెట్టారు, ఒక బిజినెస్ పెట్టారు, కానీ మీ బిజినెస్ కిక్ అవ్వదు, అమ్మాని బిజినెస్ కిక్ అవుతుంది. న్యాయంగా మీరు జీవిస్తున్నారు, ఎవడు మిమ్మల్ని పట్టించుకోడు. అన్యాయంగా తీసుకున్నాడు, ఎక్కువ డబ్బులు సంపాదించాడు, బిల్డింగ్స్ మీద బిల్డింగ్స్ కడతా ఉన్నాడు. మరి నా సంగతి ఏంటి? నేను న్యాయంగా చేశాను. న్యాయంగా ఉండడం వల్ల నాకు లిమిటేషన్. ఈవెన్ మీరు చూడండి, బయట ఈవెన్ ఎవరో సంఘపడి ఈరోజు కాపర్లుగా చెప్పుకుంటే, సంఘ కాపర్లుగా చెప్పుకున్నారు, సో కాల్డ్ ఫేమస్ స్పీకర్స్ చూడండి, సెలబ్రిటీస్ చెప్పుకున్నారు, వాళ్ళకి ఏమైనా శాలరీస్ ఉన్నాయా? ఎన్ని కోట్లు ఇచ్చినా వాళ్ళ తినేస్తారు. ఎన్ని కోట్లు వచ్చినా వాళ్ళ తినేస్తా ఉంటారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో నడుదను దేవుడు నీకు నాకు ప్రామిస్ చేసిందంటే నేను న్యాయంగా యథార్థంగా నేను జీవించుతాను, నా డబ్బుల్ని కానీ నా విలువల్ని కానీ నేను కాపాడుకున్నప్పుడు దేవుడు నన్ను ప్రభు నందు మన ప్రయాస వ్యర్థం కాదు, వారి క్రియలు వారిని వెంబడిస్తాయి అని చెబుతూ 24వ వచనంలో, అంటే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 24వ వచనాన్ని ఆయన ఏం చేస్తా ఉన్నాడు చూడండి. ఏమంటారు సార్? జనములు దాని వెలుగునందు సంచరించరు అని నూతన భూమి గురించి మాట్లాడుతున్నాను. భూరాజులు తన మహిమను దాంట్లోనికి తీసుకొస్తారు. 25వ వచనం, అక్కడ రాత్రి లేనందున వారి గుమ్మములు పగటి వల్ల ఏ మాత్రము వేయబడవు. జనములు తన మహిమను ఘనతను దాంట్లోనికి తీసుకొస్తారు వస్తారు. అంటే
నేను దేవుని యొక్క విలువలతో నేను ఇక్కడ జీవించినప్పుడు నా పనులు, నేను చేసే నా వాల్యూ సిస్టమ్ ని దేవుడు ఆ న్యూ ఎర్త్ మీదకి, ఆ నూతన భూమిలోకి తీసుకొస్తాను. అంటే నా బిజినెస్, అంటే నూతన భూమి మీద అంబానీ బిజినెస్ ఉండదు, నా బిజినెస్ ఉంటుంది. అంబానీని ఒట్టి చేతులతో పంపించేస్తాడు, ధనవంతుల్ని ఒట్టి చేతులతో పంపించేస్తాడు, దీనిని ఎత్తి పెట్టుకుని సింహాసాల మీద కూర్చోబెడతాడు. లోకసభ అలాంటి ఒక రాజ్యము రాబోతుంది. ఆ రాజ్యంలో మాట్లాడుతున్నాడు 4వ వచనం, 21వ అధ్యాయం 4వ వచనం. అంటే ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువు, పేదవారికి ఇంకా బాష్ప బిందువులు ఉండవు. సిచ్యువేషన్, మరణం గురించిన భయం ఉండదు, కరోనా ఉండదు, దాని గురించి దుఃఖం ఉండదు, ఏడుపై ఉండదు, వేదన లేని ఒక ప్రపంచం ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కలగంటున్నాడు. అది ఎవరి వల్ల సాధ్యం అంటే దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించడానికి వీలు కట్టచ్చు. దానికోసం ఈ పాత నిబంధన నుంచి కొత్త నిబంధన కావాలి మనకు. మీకు అదే కనబడుతుంది. ఇంకా చెప్పాలంటే దేవుడు ఆదాముకి ఈ యొక్క భూమిని అప్పచెప్పి దీన్ని ఫలించి అభివృద్ధి పరచు అన్నాడు. అక్కడ ఒక గార్డెన్ ఉంది, ఒక తోట ఉంది. ఆ తోట నుంచి దీన్ని అభివృద్ధి పరచడం ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో ఇక్కడ ఒక మహాపట్నం ఉంది. అంటే దేవుడు తోట నుంచి పట్నం వైపు మనం ప్రయాణం చేయడం, అభివృద్ధిలో కోరుకుంటాం. దానికోసం దేవుడిని నేను పిలిచాను. కాబట్టి మనసు మారిందా? మన మనసు మారితే, మారిన మనసు నుంచి మారిన సమాజం రావాలి. మారడం అంటే ఏంటి అంటే, నా ఇంట్లో పనిచేస్తున్న సర్వెంట్ని ఓయ్ అని పిలుస్తానా, గౌరవించి మాట్లాడు, ఆ వ్యక్తి కూడా దేవుని పోలిక అని నమ్ముతాను. నేను లాస్ట్ టైం ఒక డాక్టర్స్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నాను హైదరాబాద్. నియర్లీ 187 డాక్టర్స్ అటెండ్ అయ్యారు, అందరు క్రిస్టియన్ డాక్టర్స్. నేను వాళ్ళని ఒకటే ప్రశ్న వేశాను, మీ ఆపరేషన్ థియేటర్ మీదకి వస్తున్న పేషెంట్ మీరు ఎలా చూస్తారు? కోతి నుంచి మనిషి వచ్చాడు అనే సిద్ధాంతాన్ని నమ్మితే మీరు ఎలానే బిజినెస్లు చేసుకో, ఎందుకంటే జంతువు కాదు. కానీ ఆ మనిషి ఎంత గొప్పడంటే దేవుని యొక్క పోలికలో సృష్టింపబడ్డాడు ఈ పేషెంట్ కోసం ప్రభు తన ప్రాణాన్ని అర్పించాడన్న సంగతి మీకు తెలిస్తే మీ ఆపరేషన్ స్టైల్ మారుతుంది, మీరు బిజినెస్లు చేయాలి. ఈరోజు డాక్టర్స్ భయంకరమైన బిజినెస్లు చేస్తారు, కార్పొరేట్ డాక్టర్స్. ఈరోజు లాస్ట్ వీక్ మాకు మినిస్ట్రీలో ఒక అబ్బాయి వైజాగ్ లో శాంసన్ అని ఒక తమ్ముడు ఉన్నాడు. 2,500 రూపాయలు ఇంజక్షన్, ఒక్కొక్క ఇంజక్షన్ 6 కావాలి. అది 2,500. నాకు కరోనా లాస్ట్ ఇయర్ వచ్చింది డిసెంబర్లో, అప్పుడు నేను 2,500 పెట్టుకున్నాను. కానీ ఇప్పుడు అది బ్లాక్ లో ఒక్కొక్కటి 40,000 పెట్టుకోవాల్సి వచ్చింది. ప్రాణాలు పోతుంటుంటే ప్రొడక్షన్ లేదు, కానీ పైగా అరే అన్నాడు కాదా అర్జెంట్కి ఇవ్వాలనేది పోయి ఇప్పుడు బిజినెస్ చేస్తాను. రోజుకి బెడ్ కావాలంటే 50,000 నుంచి 1,00,000 రూపాయలు. మీరు ఆలోచించండి ఎంత కరప్షన్ జరుగుతుందో ప్రపంచం. ఇప్పుడు ఒక డాక్టర్స్ మనసు మార్చుకోవడం అంటే ఏంటి, మారు మనసు అంటే ఏంటంటే ఆపరేషన్ థియేటర్ లో ఉన్న ఒక పేషెంట్ని ఎలా చూస్తాం. దేవుని పోలిక ఈ వ్యక్తి కోసం ప్రభు తన ప్రాణం అర్పించాడు, అంత విలువైనడు అని అర్థమైతే నీకు లైఫ్ స్టైల్లో చేయండి. ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. అదేంటంటే మదర్ తెరీసాని ఇంటర్వ్యూ చేయడానికి ఒక ఆయన వచ్చాడు, కుల్దీప్ నాయర్ అనే జర్నలిస్ట్. అనుకున్న టైం కంటే ఇంకా లేట్ చేస్తుంది, ఆవిడ ఇంటర్వ్యూ బయటకు రావట్లేదని ఏం చేస్తుంది కూడా అనుకుంటూ తలుపు ఇలా నెట్టేటప్పటికి మదర్ తెరీసా చేసిన ఒక పనిని చూసి తనకి ఎలా అయిపోయిందంటే షేక్ అయిపోయాడు. అదేంటంటే ఒక కుష్ఠరోగికి కాలు పుచ్చిపోయి పురుగులు పట్టేసి రసి కారుతుంటే అవి తీసుకుంటే రాకపోతే నోట్లో కాలు పెట్టుకొని ఒక ప్లాస్టిక్ కవర్ నోట్లో పెట్టుకుని పురుగులు లోపల లాక్కుని పక్కన వస్తుంది. కుల్దీప్ నాయర్ యొక్క వెంట్రుకలు నుంచి ఉన్నాయి. ఏమంటే తెలుసా, మదర్ హౌ కెన్ యూ డూ దిస్, అమ్మా నువ్వు ఎలా చేయగలుగుతున్నావు ఈ పనులు అన్నాడు. అవి చెప్పిన మాట ఏంటి, ప్రభువుని బట్టి అన్నాడు. ప్రభు ఏంటి నాకు అర్థం కాలేదు అన్నాడు. కుల్దీప్ నాయర్ ఒక సంగతి తెలుసా, ఈ కుష్ఠరోగి ఎవరో తెలుసా అని అడిగింది. ఎవరు అంటే యేసు ప్రభు అందరి కోసం చనిపోయాడు కదా, ఈ కుష్ఠరోగి గురించి కూడా చనిపోయాడు. ఈ కుష్ఠరోగి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు ప్రాణం పెట్టదగినంత గొప్పవాడు, అందుకని నేను పనులు చేయగలుగుతా సాధ్యం. ఇది మనసు మారడం. ఒక వ్యక్తిని నువ్వు ఎలా చూస్తున్నావు అక్కడి నుంచి మనసు మారడం అనేది స్టార్ట్ అవుతుంది. అందుకని దేవుడు అంటాడు దేవుని రాజ్యం సమీపించింది కాబట్టి మారు మనసు. అందుకని రక్షణ సువార్త మారు మనసు, అక్కడితో మనం ఆపేయకూడదు. మారు మనసు పొందాం, తర్వాత ఏంటి అంటే రాజ్య సువార్త ఉంది, దేవుని రాజ్యం ఉంది. అందుకని రక్షణ సువార్త వేరు, రాజ్య సువార్త వేరు. రక్షణ సువార్త నేను ప్రభువుని నమ్ముకున్నంత వరకు, నేను మారిన తర్వాత వ్యవస్థను మార్చడానికి నేను ఏం చేస్తాను, డిపార్ట్మెంట్ మార్చుకోవడానికి ఏం చేస్తాను.
అనే విషయాలు నేను ఆలోచించాను. కాబట్టి దేవుడు నీకు నాకు పెట్టిందంటే ఒక నూతన ఆకాశము, నూతన భూమిని చేశాను. ఒక న్యూ పొలిటికల్ సిస్టమ్ రాబోతుంది ప్రపంచంలో. ఈ కాపర్లందరూ కొవ్వులు తింటా ఉన్నారు. వీళ్ళందరూ రేపు పొద్దున్న లెక్క చెప్పాలి ఏంటంటే ఈ రాజులందరికీ రాజుగా రాబోతున్నాడు ప్రభు, ప్రభులందరికీ ప్రభుగా రాబోతున్నాడు యేసయ్య. అలాంటి రాజ్యం రాబోతుంది. ఇప్పుడు పరలోక ప్రార్థన చేసిన ప్రతిసారి నువ్వు నేను జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే నీ రాజ్యం వచ్చుగాక అంటే ఎలాంటి రాజ్యం కదా. మనం ఇది మాట్లాడడం మానేసి మాట్లాడేవారం రోజు నా గాడిద గురించి మాట్లాడుకోవడం ఎక్కడైపోయింది. యేసు రాజుగా ఇప్పుడు మనకి రాబోతుంది. కాబట్టి కాపర్లకి దేవుడు బాధ్యత నాకు చెప్పాడు. మీరు కాయండి అని అంటే కాయడం మనసు గొర్రెలు తింటున్నా ఇలాంటి పొలిటికల్ కాపర్ల గురించి దేవుడు వాంపిస్తాను. మీరు కాయలేరు, మీరు నా మనుషుల్ని కాయలేరు. వాళ్ళు కావాలంటే వాళ్ళు గొర్రెలు కొవ్వు తింటున్నారు కాబట్టి నా గొర్రెలను నేనే కాసుకుంటాను, నేనే రాజ్యాన్ని స్థాపిస్తాను, నా ప్రజలను నేనే కాస్తాను. వారితో పాటు దేవుని నివాసం మనుషులతో కూడింది, ఆయనతో కాపురం ఉంటాడు. దేవుడే మనిషితో కలిసి జీవించే ఒక రాజ్యం భవిష్యత్తులో రాబోతుంది. ఇది గుడ్ న్యూస్ ప్రపంచం. కాబట్టి ఆ దశగా మన ఒక మార్పుని లేదా మన ఆలోచన విధానాన్ని మార్చుకొని మారు మనసు అంటే ఏంటో అర్థం అవుతూ ఆ విధంగా పనిస్తాం. స్పిరిచువాలిటీ అంటే ఏంటో మనకు అర్థమైంది. స్పిరిచువాలిటీ అని అంటే శ్వాస ధ్యాస లాగా యోగాల్లాగా చేయటం. స్పిరిచువాలిటీ అని అంటే సోషల్ కన్సర్న్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, సమాజం యొక్క బాధ్యత ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనం ఆలోచిస్తూ మీనింగ్ఫుల్ గా అనేది నీ చర్చ్ మీనింగ్ఫుల్ గా కొన్ని ప్రోగ్రామ్స్ ప్రాజెక్ట్స్ చేస్తే బాగుంటుంది. అలా అందులో దేవుడి కొద్ది వాక్యం గురించి చిన్న ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా ప్రేమగల మా తండ్రి, ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు కొన్నాళ్ళు చెల్లిస్తాను. బిడ్డలుగా నీ సన్నిధికి వచ్చాను. నీ వాక్యం చాలా గంభీరమైనది. ప్రస్తుతం ఉన్న పొలిటికల్ సిస్టమ్ ని, రాజకీయ వ్యవస్థను చూసినప్పుడు ప్రభా కొవ్వు తింటున్న కాపర్లు ఉన్నారు ప్రభా. మందని ప్రభా ప్రొటెక్ట్ చేయలేదు. ఆక్సిజన్ కూడా ఇవ్వలేకపోతున్నారు మా కాపర్, వ్యాక్సిన్ కూడా ఇవ్వలేకపోతున్నారు. ప్రపంచ దేశాలకి బిజినెస్ చేసుకుని అమ్ముకుంటున్నారు ఇలాంటి కాపర్ల టైంలో ప్రభా. ఎక్కడ పేదవాడికి న్యాయం జరుగుతుంది, ఎక్కడ నీతి నివసిస్తుంది, ఎక్కడ ప్రతి బాష్ప బిందువుని తుడిచివేస్తావు, ఎక్కడ ఏడుపు ఉండదు, ఎక్కడ మరణం లేని ఒక సమాజం ఉంటుంది అంటే దాన్ని ప్రామిస్ చేసావు. నేనే రాజ్యాన్ని ఏర్పరుస్తాను. దేవుడు ఒక రాజ్యాన్ని తీసుకొని మనుషుల యొక్క రాజ్యం కొలాప్స్ అయిపోయి దేవుడే పరిపాలించే ఒక రాజ్యం, అది నెబుకద్నెజర్ యొక్క దర్శనం దగ్గరే మాకు చూపించే ప్రపంచం. అలాంటి రాజ్యం కోసం వెయిట్ చేస్తాం. అలాంటి రాజ్యం ప్రభా డెమోక్రసీ నుంచి థియోక్రసీకి వెళ్ళబోతుంది ప్రపంచం అని మాకు నేర్పించిన విధానం బట్టి మీకు అన్నా చూపిస్తాం. ఈ సత్యాలు గమనించిన మేము తగిన రీతిగా సిద్ధపడి మా మనసులు మార్చుకుని రూపాంతరం చెందుతూ ప్రభా మారు మనసు అంటే ఏంటో దానికి అనుకూలమైన ప్రభు విధవ ఫలాలను ఈ ప్రపంచంలో ఇచ్చే కృపణాన్ని గురించి నడిపించడం. బిడ్డల పక్షాన్ని చేసిన ప్రార్థన గురించి సంఘాన్ని చేతి తప్పు చెప్పి ప్రభా బిడ్డలు నన్ను పిలిచినారు, ఇది విధవ నన్ను ప్రేమతో పిలిచి ప్రభు విధవ ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి కొన్నాళ్ళు చెల్లిస్తూ ప్రభా ఇది నాకు అవకాశం ఇచ్చారనేది కాదు ప్రభు, ఇదేదో బాగా చెప్పారనేది కాదు, ఇది కొత్తగా ఉంది అనేది కాదు, వింటపోదు అనేది కాదు ప్రభు, ఇది సత్యాన్ని గ్రహించి దానికి తగిన రీతిగా వాళ్ళు సిద్ధపడే కృపణాన్ని గురించి నడిపించడం. మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తుని గడిపించడం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను అనుకున్న టైం కన్నా ఒక 10 minutes ఎక్కువ తీసుకుని వచ్చేసి అందించాను. థ్యాంక్ యూ అన్న. ఇంతవరకు మరి దేవుని యొక్క మాటల ద్వారా